పిల్లలకి ముద్దులు పెట్టి వాళ్ళ ముక్కు తుడిచి ఆ గుడ్డతో మొహం తుడుచుకుని అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నామని కాకాపట్టి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయి మంత్రులు అయిపోయి అదే ఓట్లేసిన జనం మీ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు లేరు, మంత్రి గారు లేరు, వేరే పనిలో ఉన్నారు, ఇప్పుడు కలవరు అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఇది కాదురా రాజకీయం అంటే. గెలిచి రాజధాని చేరుకున్నాక మీరే ప్రజలకు ఫోన్ చేసి నేను మీ దయతో గెలిచిన ఎమ్మెల్యేని, మీ ఊళ్ళో కరెంటు ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, నేను మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఎప్పుడు రమ్మంటారు, మీరు ఎప్పుడు కలుస్తారు, మీరు నిద్రపోయే టైం ఎప్పుడు, మీరు పొలానికి వెళ్లే టైం ఎప్పుడు, అమ్మ వంట చేసుకునే టైం ఎప్పుడు అని మీరే ప్రజల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పబ్లిక్ సర్వీస్ చెయ్యాలరా. ఇదిరా రాజకీయం అంటే. నేను అప్పుడే చెప్పినా ఆ నేసేస్తానని. గోటితో పోయేదానికి గొడ్డలెందుకన్నారు? చచ్చేవాడికి చెవులు వినిపించవురా. అందుకే నువ్వు వారో చెప్పిన విషయాన్ని నేనంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పటికైనా నేసేద్దామంటే చెప్పండి, బియ్యంలో రాయి లెక్క నేరేస్తా. పబ్లిక్ టాక్. ఓహో చెప్పు. మహేష్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్ద క్రాక్ నా కొడుకు, మెంటల్ నా కొడుకు, పిచ్చి నా కొడుకు, లూసు నా కొడుకు. ఇన్ని బూతులా? ఎన్ని బూతులు తిడితే అంత ప్రేమ ఉన్నట్టు. సపోజ్ సినిమా హీరోయిన్ ఇలియానా ఉంది. అబ్బా దాన్ని లవ్ చేయాలనిపిస్తుందిరా అంటాం. దాన్ని అంటే బూతు కాదు, ప్రేమ. ఎంతో లైక్ చేస్తే గాని ఆ మాట రాదు. అలాగే సిఐ మహేష్ ని కూడా పబ్లిక్ తెగ లవ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రైవేట్ టాక్. ఏంటో? మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తగా పుట్టాలి. అలా వీలు కాకపోతే నీ బిడ్డగానైనా పుట్టాలన్నది మహేష్. ఎన్ని జన్మలైనా మనం ఇలాగే కలిసి ఉంటాం. ముస్లిం ఫిట్ ఇండియా. ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోండి, హిందుస్థాన్ లో హిందువులే ఉండాలి. వీటిని తీసుకెళ్లి ఆ సిఐ గాడు వాడి ఫ్యామిలీ మెడలో వేయండి. జనం పేరు మీద అన్ని మనవాళ్లే చూసుకుంటారు. ఇప్పుడేం జరుగుతుందో చూడు. ఏమున్నా క్యా భాయ్ దేఖ్. ఇన్స్పెక్టర్ గారిని కొడుతున్నారమ్మా, వెళ్ళి కాపాడ్డామమ్మా. ఊళ్ళో వాళ్ళ పడవలని మనకెందుకురా? లోపలికి పద.
అన్నా, అక్క, డాడీకి చెప్తావమ్మా. నీకేం భయం లేదు, నేనున్నానుగా. సిఐ కుటుంబం దారుణ హత్య. పేపర్ పేపర్ న్యూస్ పేపర్. భార్య బిడ్డలతో సహా సిఐ మహేష్ కుటుంబం దారుణ హత్య. నమస్కారం మాస్టారు. నా పేరు సత్యనారాయణ. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను. అందుకని గ్రామీణ స్థాయి నుండి ప్రజల్ని కలుసుకుందామని వచ్చాను. ఈ దేశంలో జనాభా ఎంత ఉందో జెండాలన్నీ ఉన్నాయి. కొత్తగా జెండా ఎత్తి ఎవరిని ఉద్ధరిద్దామని లేదండి, మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టాను. అంటే చెత్త సిద్ధాంతాలతో కూడా పార్టీలు ఉంటాయా? కాదండి, కొత్త ఆలోచనతో వచ్చాం. ఏంటో అంత కొత్త ఆలోచన. రాజకీయ ప్రక్షాళన. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముసలివాళ్ళయ్యారు, పార్టీలు ముసలెడ్లయ్యాయి. రాజకీయాల్లో అవినీతి పరులు, గూండాలు ఎక్కువయ్యారు. అందుకే కొత్త నీరుతో రాజకీయ ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రజల వద్దకు వస్తున్నాం. నోరు మూసుకోండి సార్. పార్టీ పెడుతూనే దేశంలో పార్టీలన్నీ తిడుతున్నారు. అంటే మీది బుద్ధిమంతుల పార్టీ, మిగతావన్నీ బుద్ధి గట్టి తినే పార్టీలేనా? జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్, ప్రజా ప్రక్షాళన. మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు, రాజకీయాన్ని కాదు, మమ్మల్ని, ప్రజల్ని. మాకు తెలీదా? రౌడీలు, గూండాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అసెంబ్లీలోకి, పార్లమెంట్ లోకి వెళుతున్నారని మాకు తెలీదా? ఎందుకు ఓటేస్తున్నావు? ఎలా ఓటేస్తున్నావు? 100 తీసుకుని ఓటేస్తున్నావు, మందు తీసుకుని ఓటేస్తున్నావు, చీర తీసుకుని ఓటేస్తున్నావు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలెట్టాం, కుంకుమ పరిణాలు తీసుకుని ఓటేస్తున్నావు. ఇంకా చెప్పమంటారా? కులం పిచ్చి. కులం మీద ప్రేమతో కమ్మడికి, కాపు కాపుకి, రెడ్డి రెడ్డికి, బీసీ బీసీకి, ఎస్సీ ఎస్సీకి, ఎస్టీ ఎస్టీకి గుర్తేసుకున్నాం. అంతేగాని వీడు మంచాడు, నిజాయితీ పరుడు, పుత్తలపల్లి సుందరలాగైతన్న అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకున్నాడు గాని నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు. ఈ దేశం నిండా ఓటర్లున్నారు, మనుషులు లేరు. ఇంకా ఈ దేశం నిండా ఏముందో చెప్పమంటారా? ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలున్నాయి, పత్రికలున్నాయి, డాక్టర్లు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, కార్మికులున్నారు, కర్షకులున్నారు, మేధావులున్నారు, అందరూ ఉన్నారు. మనుషులు తప్ప. మనుషుల్ని తయారు చేయండి సార్, సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని మార్చటానికి రండయ్యా. సొసైటీ కోసం బతికేవాడు కన్నీళ్లున్న చోటుకి వెళ్లి తుడవాలి తప్ప కన్నీళ్లు పెట్టకూడదు. భగవంతుడు అను నేను అడ్డదారులో గెలిచిన ఎమ్మెల్యేని కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా నాశనం కోసం, స్వార్థంతో, ఆశ్రిత పక్షపాతంతో, క్యాస్ట్ ఫీలింగ్ తో పనిచేస్తానని, రాజకీయ విలువల్ని తుంగలో తొక్కుతానని, ప్రజల్ని దోచుకుంటానని,
ఎలక్షన్ లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను. హర్ష, ఆ ట్రాఫిక్ ఎస్ఐ నాకు సెల్యూట్ చేయలేదు. రేపు ఆ ట్రాఫిక్ లో కనిపించకూడదు. ఆగండి, ఆపండి. సార్ 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 ఎమ్మెల్యే గారు కంగ్రాచులేషన్ సార్. మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు చాలా గ్రేట్ సార్. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ మీరు ఎమ్మెల్యే ఇలా రోడ్డు పక్కన పాస్ పోసుకోవడం సార్, ఈ కాలువ గట్ట పాస్ పోసుకోవడం సార్. సార్ మా ఇంటికి వెళ్దాం సార్, మా బాత్రూమ్ లో పాస్ పోసుకోండి సార్. చాలా రిచ్ అవ్వ సార్. రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, రండి. రమా ఎవరు వస్తున్నారో చూడు, ఎమ్మెల్యే గారు మన ఇంటికే వస్తున్నారు. రండి సార్, త్వరగా తెలిసి వెళ్ళవే, త్వరగా వెళ్ళే పని మనిషితో బాత్రూమ్ క్లీన్ చేయించు. వెళ్ళు. మీరు రండి సార్, ఎమ్మెల్యే గారు మన బాత్రూమ్ లో పాస్ పోసుకోవడానికి వస్తున్నారు. చిచ్చి ఇదేం పని? అక్కడేం చేస్తున్నారు సార్? ఆ? ఏంటండి ఈ పని? మీకేమైనా బుద్ధి ఉందా? ఇంటికి మా ముందు పాస్ పోతారా? చిన్న పిల్లలు కూడా ఇలాంటి వెధవ పనులు చేయరు కదండి. మీలాంటి బేవర్స్ ఎమ్మెల్యే ఒక్కటి చాలండి సొసైటీ మొత్తం నాశనం అయిపోవడానికి. చెత్త రాజకీయాలు. అందుకే నేను 25 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓటేయలేదు. ఎరా ఓటేసావా? నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎలక్షన్